ఉబంటు డెస్క్టాప్ పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్కు మీకు స్వాగతం. ఈ ట్యుటోరియల్ను ఉపయోగించి మనం జెనోమ్ పర్యావరణంపై ఉబంటు డెస్క్టాప్తో పరిచయం పొందగలం. దీని కొరకు నేను ఉబంటు 10.10 ఉపయోగిస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నది ఉబంటు డెస్క్టాప్. మీరు మెయిన్ మెనూని పై భాగంలో ఎడమవైపు ఉన్న మూలన చూడగలరు. దీనిని తెరవటానికి మీరు Alt F1 నొక్కవచ్చు లేదా అప్లికేషన్స్కు వెళ్ళి దానిపై క్లిక్ చేయండి. ఈ అప్లికేషన్ మెను ఇన్స్టాల్ చేయబడిన అన్ని అప్లికేషన్లను వర్గీకరించబడిన క్రమంలో కలిగి ఉంటుంది. ఈ అప్లికేషన్ మెనూలో మనం కొన్ని ముఖ్యమైన అప్లికేషన్ల గురించి తెలుసుకుందాం. దీనికోసం మనం అప్లికేషన్స్, యాక్సెసరీస్, క్యాలిక్యులేటర్కు వెళ్దాం. క్యాలిక్యులేటర్ అంకగణిత, శాస్త్రీయ లేదా ఆర్థిక గణనలకు సహాయపడుతుంది. దీనిని మనం తెరుద్దాం. క్యాలిక్యులేటర్ పై క్లిక్ చేయండి. మనం సులభమైన గణనను ప్రయత్నిద్దాం. 5 × 8 టైప్ చేసి గుర్తును నొక్కండి. గుర్తుకు బదులుగా మీరు ఎంటర్ కీని కూడా నొక్కవచ్చు. ఇప్పుడు క్లోజ్ బటన్ నొక్కి ఈ క్యాలిక్యులేటర్ నుండి బయటకు రండి. ఇప్పుడు మనం మరొక అప్లికేషన్ చూద్దాం. దానికోసం తిరిగి అప్లికేషన్స్కు వెళ్ళి తరువాత యాక్సెసరీస్కు వెళ్ళండి. యాక్సెసరీస్లో మనం టెక్స్ట్ ఎడిటర్ను తెరుద్దాం. దానిపై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు తెరపై చూస్తున్నది gedit టెక్స్ట్ ఎడిటర్. నేను ఇప్పుడు కొంత టెక్స్ట్ టైప్ చేసి దానిని భద్రపరుస్తాను. HELLOWORLD అని టైప్ చేశాను. దానిని భద్రపరచడానికి నేను Ctrl+S నొక్కవచ్చు లేదా ఫైల్కు వెళ్ళి సేవ్ పై నొక్కవచ్చు. నేను ఫైల్కు వెళ్ళి దానిని భద్రపరుస్తాను. ఇప్పుడు ఒక చిన్న డైలాగ్ బాక్స్ వస్తుంది. అది ఫైల్ పేరు మరియు దానిని భద్రపరచవలసిన ప్రదేశాన్ని అడుగుతుంది. దీని పేరు కోసం నేను hello.txt అని టైప్ చేశాను మరియు ప్రదేశం కొరకు డెస్క్టాప్ను ఎంచుకొని సేవ్ బటన్ నొక్కుతాను. ఇప్పుడు మనం ఈ geditను మూసేసి డెస్క్టాప్ మీద మన ఫైల్ భద్రపరచబడిందో లేదో చూద్దాం. దీన్ని మూసేయండి. ఇప్పుడు మీరు డెస్క్టాప్ మీద hello.txt ఫైల్ చూడవచ్చు. అంటే మన టెక్స్ట్ ఫైల్ విజయవంతంగా భద్రపరచబడింది. 2 సార్లు ఫైల్పై క్లిక్ చేయటం ద్వారా నేను దానిని తెరుస్తాను. వావ్! మనం రాసిన టెక్స్ట్తో మన టెక్స్ట్ ఫైల్ తెరుచుకుంది. gedit టెక్స్ట్ ఎడిటర్పై ఇంటర్నెట్లో ఎంతో సమాచారం ఉంది. http://spoken-tutorial.orgలో ఈ విషయంపై స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉంటాయి. మనం ఈ టెక్స్ట్ ఎడిటర్ను మూసివేసి యాక్సెసరీస్ నుండి టెర్మినల్ అనబడే ఇంకొక అప్లికేషన్కు వెళ్దాం. అందుకు మనం అప్లికేషన్స్, యాక్సెసరీస్, ఆ తరువాత టెర్మినల్కు వెనుకకు వెళ్దాం. టెర్మినల్కు కమాండ్ లైన్ అని పిలుస్తారు. ఎందుకంటే మీరు కంప్యూటర్ను ఇక్కడ నుండి నియంత్రించగలరు. నిజానికి ఇది GUI కంటే ఎంతో శక్తివంతమైనది. ఇప్పుడు మనం టెర్మినల్ గురించి తెలుసుకోవటానికి ఒక సరళమైన కమాండ్ను టైప్ చేద్దాం. దీనికి మనం ls అని టైప్ చేసి ఎంటర్ నొక్కుదాం. అది ప్రస్తుతం డైరెక్టరీలో ఉన్న అన్ని ఫైల్స్ మరియు ఫోల్డర్స్ను చూపటాన్ని మీరు చూడవచ్చు. ఇక్కడ ఇది హోమ్ ఫోల్డర్లోని ఫైల్స్ మరియు ఫోల్డర్స్ను ప్రదర్శిస్తోంది. మనం ఈ ట్యుటోరియల్లో తరువాత హోమ్ ఫోల్డర్ అంటే ఏమిటో చూస్తాం. టెర్మినల్తో మనం మరింత సమయాన్ని వెచ్చించం. http://spoken-tutorial.orgలో లైనక్స్ స్పోకెన్ ట్యుటోరియల్స్లో టెర్మినల్ కమాండ్స్ చక్కగా వివరించబడ్డాయి. టెర్మినల్ను మూసేయండి. ఇప్పుడు మనం తరువాతి అప్లికేషన్ అంటే ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్కు వెళ్దాం. దానిని తెరుద్దాం.
దానికోసం అప్లికేషన్స్, ఇంటర్నెట్, ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌజర్కు వెళ్ళండి. దానిపై క్లిక్ చేయండి. ఫైర్ ఫాక్స్ ద్వారా వరల్డ్ వైడ్ వెబ్లో ప్రవేశిద్దాం. ఇప్పుడు మీరు ఫైర్ ఫాక్స్ తెరిచి ఉండడం చూడవచ్చు. ఇక్కడ మనం జీమెయిల్ సైట్కు వెళదాం. దానికోసం అడ్రస్ బార్కు వెళ్ళండి లేదా F6 నొక్కండి. నేను ఇప్పుడు F6 నొక్కుతున్నాను. ఇప్పుడు నేను అడ్రస్ బార్లో ఉన్నాను. ఇంకా ఇప్పుడు అడ్రస్ బార్ క్లియర్ చేయడానికి నేను బ్యాక్ స్పేస్ నొక్కుతాను. www.gmail.com అని టైప్ చేస్తాను. నేను టైప్ చేయగానే ఫైర్ ఫాక్స్ కొన్ని సైట్లను సూచిస్తుంది. మీరు వాటిలో ఏదో ఒక దానిని ఎంపిక చేసుకోవచ్చు లేదా పూర్తి అడ్రస్ టైప్ చేసి ఎంటర్ నొక్కవచ్చు. ఫైర్ ఫాక్స్ నేరుగా వెబ్సైట్తో కలవవచ్చు లేదా ఒక లాగిన్ మరియు పాస్వర్డ్లను అడగవచ్చు. ఇప్పుడు మనం యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్లను టైప్ చేసి ఎంటర్ నొక్కుదాం. ఇప్పుడు మీరు తెరపై జీమెయిల్ వెబ్ పేజ్ తెరిచి ఉండడం చూడగలరు. ఇక దీనిని మూసివేసి తరువాత దానికి వెళ్దాం. ఇప్పుడు మనం ఆఫీస్ మెను అనగా అప్లికేషన్స్, ఆఫీస్కి వెళ్దాం. ఈ ఆఫీస్ మెనూలో మనకి ఓపెన్ ఆఫీస్ వర్డ్ ప్రాసెసర్, స్ప్రెడ్ షీట్ మరియు ప్రెజెంటేషన్ ఉంటాయి. ఈ విషయాలపై ఇంటర్నెట్లో ఎంతో సమాచారం ఉంది. మా వెబ్సైట్ భవిష్యత్తులో ఈ విషయాలపై స్పోకెన్ ట్యుటోరియల్స్ కలిగి ఉంటుంది. ఇప్పుడు మనం సౌండ్ అండ్ వీడియో మెను పరిశీలిద్దాం. దానికోసం అప్లికేషన్స్, సౌండ్ అండ్ వీడియోకి వెళ్ళండి. దీనిలో మనకి ఒక ముఖ్యమైన అప్లికేషన్ ఉంది. అది మూవీ ప్లేయర్. అది వీడియోలు మరియు పాటల కొరకు ఉపయోగించబడుతుంది. సాధారణంగా ఇది ఓపెన్ ఫార్మాట్ వీడియో ఫైల్స్ను మాత్రమే ప్రదర్శిస్తుంది. నేను నా పెన్ డ్రైవ్ నుండి ఒక ఫైల్ను ఉదాహరణగా చూపుతాను. ఇప్పుడు నేను USB స్లాట్లో పెన్ డ్రైవ్ ఉంచుతున్నాను. పెన్ డ్రైవ్ తెరుచుకుంది. అది తెరుచుకోకపోతే మీరు దానిని డెస్క్టాప్ నుండి పొందవచ్చు. మనం క్రింద ఎడమవైపు మూల ఉన్న ఐకాన్ క్లిక్ చేద్దాం. మనం దానిని క్లిక్ చేస్తే అది కేవలం డెస్క్టాప్ను మాత్రమే చూపుతుంది. మరలా దానిని క్లిక్ చేస్తే డెస్క్టాప్ను అప్పటికే తెరిచి ఉన్న ఫైల్స్తో సహా చూపుతుంది. విండోస్ కీ మరియు డీలను ఒకేసారి నొక్కడం ద్వారా మీరు డెస్క్టాప్కు వెళ్ళవచ్చు. ఉబంటు యొక్క గత వర్షన్స్లో డెస్క్టాప్కు వెళ్ళటానికి ఉపయోగించింది Ctrl-Alt-Dగా ఉందని గమనించండి. యూజర్ ఒక వర్షన్ నుండి మరొక వర్షన్కు ఆ విధమైన తేడాలకు సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు మనం విండోస్ కీ మరియు డీని నొక్కుదాం. ఇక్కడ మీ పెన్ డ్రైవ్ డెస్క్టాప్పై ఉండటాన్ని మీరు చూడగలరు. దానిపై 2 సార్లు క్లిక్ చేయటం ద్వారా మనం దానిని తెరుద్దాం. నేను మూవీ ఫైల్ను చూపమని సెలెక్ట్ చేశాను. అది ubuntu humanity.ogv. ఇది నా ఫైల్. దానిని తెరవటానికి నేను 2 సార్లు క్లిక్ చేస్తాను. అది సాధారణంగానే మూవీ ప్లేయర్లో తెరుచుకుంటుంది. దీనిని మనం మూసేద్దాం. ఇప్పుడు మనం డెస్క్టాప్పై మరిన్ని ముఖ్యమైన విషయాలను చూద్దాం. దానికోసం మనం ఈసారి ప్లేసెస్ మెనూకి వెళదాం. దీనిలో మనకి హోమ్ ఫోల్డర్ ఉంది. మనం దీనిని తెరుద్దాం. హోమ్ ఫోల్డర్పై క్లిక్ చేయండి. ఉబంటులో ప్రతి యూజర్ ఒక ప్రత్యేక హోమ్ ఫోల్డర్ కలిగి ఉంటాడు. మనం హోమ్ ఫోల్డర్ని అవర్ హౌస్గా చెప్పవచ్చు. ఇక్కడ మనం మన ఫైల్స్ మరియు ఫోల్డర్స్ భద్రపరుచుకోవచ్చు. మన అనుమతి లేనిదే ఇతరులు వాటిని చూడలేరు. ఫైల్ అనుమతులపై మరింత సమాచారం http://spoken-tutorial.orgలో లైనక్స్ ట్యుటోరియల్స్లో లభ్యమవుతుంది. మన హోమ్ ఫోల్డర్లో డెస్క్టాప్, డాక్యుమెంట్లు, డౌన్లోడ్లు, వీడియోలు మొదలైన ఇతర ఫోల్డర్లను మనం చూడగలం. లైనక్స్లో ప్రతి విషయము ఒక ఫైలే. డెస్క్టాప్ ఫోల్డర్పై 2 సార్లు క్లిక్ చేయటం ద్వారా మనం దానిని తెరుద్దాం. మనం
టెక్స్ట్ ఎడిటర్తో భద్రపరిచిన hello.txt ఫైల్ ఇక్కడే ఉంది. అంటే ఈ ఫోల్డర్ మరియు డెస్క్టాప్ ఒకటే. ఇప్పుడు ఈ ఫోల్డర్ను మూసేస్తున్నాను. ఒకే థీమ్ ఆఫ్ డెస్క్టాప్ చూసి మీరు విసుగు చెందలేదా? దానిని మార్చేద్దాం. దానికోసం సిస్టమ్, ప్రిఫరెన్సెస్, అపియరెన్స్కు వెళ్ళండి. దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ థీమ్స్ ట్యాబ్ క్రింద ముందే ఇన్స్టాల్ చేయబడిన అనేక థీమ్స్ ఉంటాయి. మనం క్లియర్ లుక్స్ ఎంపిక చేద్దాం. మీరు దానిపై క్లిక్ చేయగానే మీ యంత్రంపై మార్పులు చోటు చేసుకోవటాన్ని గమనించవచ్చు. క్రింద ఎడమవైపు మూల ఉన్న డెస్క్టాప్ ఐకాన్ క్లిక్ చేయటం ద్వారా మీరు దానిని స్పష్టంగా చూడవచ్చు. మనం ఈ ఐకాన్పై మరలా క్లిక్ చేయటం ద్వారా తిరిగి ఫోల్డర్కు వెళదాం. ఈ థీమ్స్లో మీకు నచ్చిన వాటితో ఆడుకోండి. బయటకు రావటానికి క్లోజ్ బటన్పై క్లిక్ చేయండి. దీనితో మనం ఈ ట్యుటోరియల్ ముగిద్దాం. ఈ ట్యుటోరియల్లో మనం ఉబంటు డెస్క్టాప్ మెయిన్ మెను మరియు ఉబంటు తెరపై కనిపించే ఇతర ఐకాన్ల గురించి నేర్చుకున్నాం. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్లో భాగం. దీనికి ఐసిటి ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది. దీనిపై మరింత సమాచారం క్రింద ఉన్న లింక్లో లభ్యమవుతుంది. http://spoken-tutorial.org/nmeict-intro. ఈ రచనకు సహాయపడింది పివి శైలజ మరియు నిఖిల. దిస్ ఈజ్ నిఖిల సైనింగ్ ఆఫ్. ధన్యవాదములు మరియు శుభం.